హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన మార్పు అయితే రానే వచ్చింది. ఇంతకుముందు మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టుకి అప్లై చేసేటప్పుడు దాని యొక్క పరీక్ష విధానం, ఎంపిక విధానం వేరు. ఇప్పుడు 2026 వచ్చినటువంటి న్యూ నోటిఫికేషన్లో కొత్త రూల్ అయితే వచ్చింది పరీక్ష విధానంలో. దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మరి మనకి అప్లై చేయడం అనేది ఎక్కువ రోజులు లేదు. సో లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చింది. 13వ తేదీ అనేది లాస్ట్ డేట్. సో 13 ఫెబ్, మనం ఆల్రెడీ ఫెబ్లో ఉన్నాం. ఈ రోజు 10 అయింది. మరి ఒక 3 డేస్ మాత్రమే ఉంది మన చేతిలో. ఈ 3 రోజులు మాత్రమే అప్లై చేయడానికి ఉంది. కాబట్టి దయచేసి ఇమీడియట్లీ అప్లై చేయండి. తర్వాత డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరగదు. సో సార్ మీరే హైకోర్టులో డిసైడ్ చేస్తున్నారంటే, గతంలో ఎప్పుడు కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్లో 2022లో కానీ, అలాగే 25లో కానీ, ఓకే, అలాగే ఈ 2 ఇయర్స్ చూస్తే అప్లై డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయలే. సో కాబట్టి ఇప్పుడు కూడా ఆ నమ్మకంతో చెప్తున్నా, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరుగుతుంది. నేనేదో కొత్తగా చెప్పడానికి ఇక్కడ అయితే లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే త్వరలో ఇంటిమేషన్ చేస్తామని అన్నారు. మ్యాక్సిమం ఏప్రిల్లో ఉంటుంది. అయితే సిబిటి ఏప్రిల్ అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ మనకి ఓమర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దీనికి ఎగ్జామ్ డేట్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. అయితే ఇది కూడా గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తే, సిబిటి జరిగిన అక్కడికి 1 మంత్ తర్వాత 15 డేస్ తర్వాత మనకి ఓమర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో రైట్, ఇది ప్రాసెస్ సర్వేకి సంబంధించింది. చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఒక్క పాయింట్ చెప్పేసిన తర్వాత మనకి పరీక్ష విధానంలో మార్పు డేట్ వచ్చింది చెప్తాను. చూడండి, ప్రాసెస్ సర్వేలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నారంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. సో ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓకేనా, 10th పాస్ అయి ఉండాలి, అయి ఉంటే చాలు ఇక్కడ. సో ఇంటర్, డిగ్రీ, పీజీ ఎంత హైయర్ క్వాలిఫై పిహెచ్డి చేసినా కూడా అప్లై చేయవచ్చండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏంటన్నారంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ప్రాసెస్ సర్వర్కి ఎలిజిబుల్. అయితే ఎక్కడంటే స్పెషల్గా ఏమైనా మీకు ఉండేదే కుకింగ్ కానీ, కార్పెంటరీ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఇటువంటి వర్క్స్ ఏమైనా స్పెషల్గా స్కిల్ ఉంటే అటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేయండి, పెట్టండి, అప్లికేషన్ పెట్టేటప్పుడు అనేసి మెన్షన్ చేశారు. లేకపోతే లేదు. ఓకే, సో ఇది ప్రాసెస్ సర్వర్. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏంటన్నారంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ అండి. 7th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉంటే చాలు. అంటే 7th పాస్ టు 10th క్లాస్ పాస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా కూడా గతంలో కొన్ని జిల్లాలు ఇవ్వలేదు. ఓకేనా, ఐటీఐ జాయిన్ అయిన వరకు కూడా కొన్ని జిల్లాలు ఇవ్వలేదు. గతంలో కొన్ని జిల్లాలు ఇచ్చారు, కొన్ని జిల్లాలు ఇవ్వలేదు. సో కాబట్టి దీని గురించి 10th క్లాస్ నుండి పైబడి ఎడ్యుకేషన్ ఉంటే ఆఫీస్ సబార్డినేట్ పనికి రాదు. ఓకే, ఎక్కడ కూడా ఏమన్నారు, పెయింటింగ్ కానీ, కుకింగ్ కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ ఏమైనా ఉంటే అటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేయండి అన్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అటువంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మీరు పెట్టండి, లేకపోతే లేదు. కానీ అది ఉండాలి అనేది రూల్ లేదు. ఓకేనా, సో రైట్, ఓకేనా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి ఉంటే పెట్టండి అని చెప్పారు. రైట్, ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనండి, సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ప్రాసెస్ సర్వర్కి సంబంధించింది మరియు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాసెస్ సర్వేలో టోటల్గా మనకి ఏంటంటే 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. రెండింటికి సేమ్ ఏనండి, 45. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెసర్ రెండింటికి చెప్తున్నాను, 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, సో 45 మార్క్స్ అనేది ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 మార్క్. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది టోటల్గా 45 క్వశ్చన్స్ వస్తుంది, 45 మార్క్స్. మరియు ఇక్కడ ఏమన్నారంటే 45 మార్క్స్. ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూ అనేది 5 మార్క్స్. టోటల్గా వీరికి 50 మార్కులకే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ గమనించాలి. ఓకే, అయితే ఇది 45 మార్క్స్ అనేది కేవలం 60 మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 గంటలో కాల వ్యవధిలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడ కూడా అదే రూల్. ఓకేనా, సో ఎక్కడ కూడా అదే రూల్. ఈ రెండిట్లో ప్రాసెసర్, ఆఫీస్ సబార్డినేట్లో ఎటువంటి మార్పులు అయితే లేదు. ఓకేనా,
సో చూడండి, ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 మార్క్ అని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పారు. అయితే 1 మార్క్ అని చెప్పాం. కానీ ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇది మనం గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ 45 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ విల్ బి కన్సిడర్ 45 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ ఈచ్ క్వశ్చన్స్ విల్ బి క్యారీ 1 మార్క్ అని చెప్పారు. ఇప్పుడు మనకి ఏంటని మెన్షన్ చేశారంటే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. గతంలో ఆఫీస్ సబార్డినేట్కి, ప్రాసెస్ సర్వర్కి ఎలా ఉండేది అంటే చూడండి, జీకే నుండి గతంలో 30 మార్క్స్, ఇంగ్లీష్ నుండి 15 మార్క్స్ ఉండేది. దేనికి? ఇది ప్రాసెస్ సర్వర్కు మరియు ఆఫీస్ సబార్డినేట్కి డిస్ట్రిక్ట్ కోర్టులో. అదే హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే మనకి ఓన్లీ 45 మార్క్స్ సంబంధించినవి జీకే మాత్రమే ఉండేది హైకోర్టు గతంలో. ఓకే, హైకోర్టు గతంలో జీకే మాత్రమే 45 మార్క్స్ ఉండేది, అంటే 45 క్వశ్చన్స్ వచ్చేది. మళ్ళీ అక్కడ హైకోర్టుకు వచ్చేది ఇంగ్లీష్ ఉండేది కాదు, ఇంగ్లీష్ అనేది లేదు ఇక్కడ హైకోర్టులో. ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో మాత్రమే ఇంగ్లీష్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే హైకోర్టుకి ఏ విధానంలో రిక్రూట్మెంట్ తెచ్చారో డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా అదే విధానంలో రిక్రూట్మెంట్ విధానం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మరి ఇంగ్లీష్ లేదు. మరి ఈ జీకేని ఏం చేశారంటే 45 మార్క్స్కి పెంచడం జరిగింది. ఓకేనమ్మా, 45 మార్క్స్కి పెంచడం జరిగింది. టోటల్గా 45 క్వశ్చన్స్ వస్తుంది, 45 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద. అయితే ఎక్కడ మీరు గమనించాలి, క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 భాషలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. మరి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో మీ జిల్లాలో 1:3 రేషియో వారికి సెలెక్ట్ చేసి 1:3 రేషియోలు సెలెక్ట్ చేసి ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఓరల్ ఇంటర్వ్యూలు ఎవరైతే హైయెస్ట్ మార్క్ తెస్తారో 1:1 రేషియో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన గతంలో మనం గమనించాల్సింది, ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన గతంలో ఏంటంటే 45 మార్క్స్, ఓకేనా, 30, 15 ఉండేది. కానీ ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ కూడా అదే తెచ్చారు అండ్ ఆఫీస్ సబార్డినేట్ కూడా అదే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ అయితే పూర్తిగా లేదు, గమనించాలి. ఈ జీకేకి సంబంధించిన సిలబస్ ఏవైతే ఉన్నాయో నేను ఇంకొక వీడియోలో, ఎందుకంటే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ లెవెల్, వీరికి స్థాయి తగ్గట్టే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మరీ డిఫికల్ట్గా అయితే క్వశ్చన్ పేపర్స్ ఉండదు. సో దానికి వారి యొక్క స్టాండర్డ్ బట్టే క్వశ్చన్ గతంలో ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వీరికి ఒక సిలబస్ ఎంతవరకు చదవాలి, ఏ డెప్త్ లెవెల్లో చదివితే సరిపోతుందని ఒక అవగాహన మీకు కల్పించడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. చాలా మంది అడిగారు, సార్ ఇంగ్లీష్ ఉంది కదా, మీరు ఇంగ్లీష్ సిలబస్లు ఎందుకు పెట్టలేదు? సో అంటే ఎవరో చెప్పారు, నోటిఫికేషన్ పడింది, అప్లై చేసేసాము, ఏముంటుంది, ఎవరో చెప్పారు, ఎక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తున్నారు, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, ఎలాగైనా సో దాన్ని ఫాలో అయిపోతున్నారు. వాళ్ళు మన దగ్గర ఎవరో కోర్స్ తీసుకుంటారు, సార్ మీ దగ్గర ఇంగ్లీష్ లేదు ఎందుకు సార్, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కోర్స్. బాబు, ఎవరో చెప్పింది వినడం కాదు, పిఆర్ అకాడమీ దానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్తో రెగ్యులర్గా అప్డేట్తో పాటు మీకు ఇన్నోవేటివ్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ యూజ్ఫుల్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఏదైతే ప్రభుత్వం ఇప్పుడిప్పుడు వచ్చినట్టు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ మార్చారో వాటిని కూడా యూజ్ఫుల్ కంటెంట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దానిని మీరు గమనించి అర్థం చేసుకొని క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో రైట్, సో కాబట్టి మారుతున్నటువంటి అంటే పరీక్ష విధానం బట్టే మన పిఆర్ అకాడమీ ఎల్లవేళలా మీకు తోడు ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. సో అప్లై చేయడానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు, 3 days మాత్రమే ఉంది. దయచేసి అప్లై చేయండి, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో దానికి సంబంధించిన డీటెయిల్ సిలబస్, ప్రిపరేషన్ ప్లాన్ ఫర్దర్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.